వివాహ ముహూర్తానికి వెళ్ళినప్పుడు అనుబంధంగా తెలుసుకోవాల్సిన ముహూర్తాలు ఏమిటి? ఈ వివాహ ముహూర్తంతో పాటు ఇది ఒక సీక్వెన్స్ అండి. ఈ సీక్వెన్స్ మీరు చాలా అబ్జర్వ్ చేసుకోవాలి. పెళ్లి పనులు ప్రారంభం చేయడం, నిశ్చితార్థం చేసుకోవడం, పెళ్లి పనులు ప్రారంభం చేసుకోవడం, ఆ పెళ్లి పనులు ప్రారంభం చేసుకోవడానికి పసుపు కొట్టుకోవడం అనేది, విఘ్నేశ్వరుడు బియ్యం కట్టుకోవడం అనేది, శనగలు విసరడం అనేది 3 రకాల కార్యక్రమాలు ఉంటాయి. వీటన్నింటినీ కూడా అదే రోజు చేసేవాళ్ళు ఉంటారు, విడివిడిగా చేసేవాళ్ళు ఉంటారు. పందిరిరాట పూజ, ఆ తర్వాత కార్డులు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాటిని మొట్టమొదటి దేవుడి దగ్గర ఇవ్వడానికి మంచి రోజు, అంటే పిలుపులు ప్రారంభమైనప్పుడు మొట్టమొదటి దేవుడి దగ్గర ఇచ్చాక అప్పుడు వియ్యాల వారికి కానీ మిగతా వాళ్ళకి కానీ ఇచ్చుకుంటూ వెళ్తారు. వియ్యాల వారిని అంటే మగ పెళ్లి వారిని వెళ్ళి పిలిచి వస్తారు స్వయంగా, మీరు పెళ్లికి బయలుదేరండి అని. అంటే పెళ్లికి బయలుదేరండి అని పిలవకుండా మనం బయలుదేరి వెళ్ళకూడదు, పిలవని పెళ్లికి వెళ్ళినట్టు అవుతుంది. నీ పెళ్ళే కానీ వాళ్ళ ఇంట్లో నీ భోజనం పెడుతున్నారు, వాళ్ళు పిలవకుండా వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం ఎట్లా చేస్తావు? కాబట్టి ఆడపెళ్లి వాళ్ళు వెళ్ళి మా ఇంటికి పెళ్లికి తరలిరండి అని చెప్పి పిలవాలి. దానికి ఒక మంచి రోజు చూసుకోవాలి. ఇక్కడ ప్రాంతీయంగా ఈ మధ్యలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఏది నిశ్చితార్థానికి పసుపు కొట్టుకోవడానికి మనలో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయడం, వీళ్ళకి వచ్చి భోజనం చేయడం ఒక కార్యక్రమం. అంటే పెళ్లి మాటలు అయ్యేదాకా కూడా వాళ్ళ ఇంట్లో ఏం ముట్టుకోకూడదు అని ఒక నియమం ఉంది. అట్లా ముట్టుకోవడం మూలంగా ఏమైనా తినడం మూలంగా, ముట్టుకోకూడదని తినడం, దీని మూలంగా పెళ్లి సంబంధం ఆగిపోయే అవకాశం ఉందని చెప్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే పెళ్లికి మాటలకి వెళ్ళి ఆ నిశ్చితార్థాన్ని మధ్యలోనే కొంతమంది వాళ్ళ ఇంట్లో భోజనం చేయాలి, తర్వాత వీళ్ళింట్లో భోజనం చేయాలి. మగపెళ్లి వారింట్లో ఆడపెళ్లివారు, ఆడపెళ్లి వారింట్లో మగపెళ్లి వారు భోజనం చేయాలి. కొంతమంది ఇళ్లలో నిశ్చితార్థం తర్వాత వెళ్ళి ప్రత్యేకంగా భోజనం చేయడం ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని విశేషమైన కూరలతో సహా వంట చేసుకుని భోజనం చేయడం అనేది కార్యక్రమం ఉంది. ఇట్లాంటివన్నీ కూడా ఆ ఆచారాలను బట్టి వాటికి కూడా మంచి రోజులు చూసుకోవాలి. ఈ మంచి రోజులు చూసుకునే ప్రోగ్రామింగ్లో నిశ్చితార్థం మంచి రోజుల్లో మూఢమే ఇట్లాంటివి లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మరి పసుపు కొట్టుకునే కార్యక్రమం ఈ మూఢమే లేకుండా చూసుకోవాలి, శూన్య మసాలు మూఢం లేకుండా చూసుకోవాలి. ఇక్కడ ఈ కార్డులు ఇచ్చి పిలిచిన తర్వాత మరి పందిరిరాట అంటే ఇంటి దగ్గర పందిరి వేయాలి. కొంతమంది పందిరి వేస్తారు, కొంతమంది పందిరి వేసే అవకాశాలు ఒకటి ఒక కర్రకి పందిరి కర్రకి పూజ చేసి వదిలేస్తారు. ఆ రాట పూజ అని కొంతమంది పిలుస్తారు, పందిరి రాట అని కొంతమంది పిలుస్తుంటారు. దానికి సంబంధించిన ముహూర్తాలు అనుకోవాలి. అది కూడా మూఢాలు శూన్యమాసాలు లేకుండా మంచి రోజుల్లోనే జరగాలి. వాటికి లగ్నాలు అక్కడే మంచి సమయం చూసుకుని వెళ్ళడమే. ఆ తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి సంబంధించినటువంటి మధువర్కాలు, బంగారు నగలు, మట్టెలు, నాంతాడు, నల్లపూసలు ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి పెళ్లికి దగ్గర దాకా మూఢం ఉంది అంటే కనుక, కొంచెం ఎక్కువ కాలం మూఢం వచ్చిందంటే కనుక అప్పుడు ఆ సమయాల్లో మనం ఏం చేస్తామంటే ఈ ముహూర్తం లేదు కాబట్టి ముహూర్తాల ముందే ఒకసారి వినాయకుడికి నమస్కారం చేసుకుని వెళ్ళి అక్కడ ఆర్డర్ ఇచ్చేసి షాపులోనే అట్టే పెట్టేసి ఇంకా పెళ్లికి ఒకరోజు 2 రోజుల ముందులో తెచ్చుకోవడం అనేది చేస్తూ ఉంటారు. కొంతమంది షాపులో అట్టే పెట్టడానికి అవకాశం తక్కువగా ఉందంటే వేరే వాళ్ళ ఇంట్లో అట్టే పెట్టించి మంచి రోజులు రాగానే తెచ్చుకోవడం, దానికి కూడా మంచి రోజు చూడాలి. ఇవి అయిపోయిన తర్వాత మరి పెళ్లికి బయలుదేరడానికి ఒక మంచి రోజు చూసుకోవాలి. పెళ్లికి వెళ్ళడానికి మనం పెట్టి సర్దుకోవాలి. కారణం ఏంటి, బంగారు నగలు, పెళ్లి సామాగ్రి ఇవన్నీ సర్దుకోవడానికి పెట్టి సర్దుకునే ముహూర్తం ఉంటుంది. అది మంచి టైంలో సర్దుకుంటే మన సామాన్లు పోకుండా మళ్ళీ ఇంటికి చేరుతాను రాబాయ్ అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు, దాన్ని మన వాళ్ళు అనుష్ఠిస్తూ ఉంటారు. కాబట్టి పెళ్లి పెట్టి సర్దుకునే విధానం. తర్వాత ఈ పెళ్లికి బయలుదేరే ముహూర్తం మంచి రోజు అనుకోకండి. శుక్రవారం నాడు పెళ్లి కూతురు ఇంట్లోంచి బయలుదేరదేయకూడదు కాబట్టి ముందుగానే వెళ్ళాలి. ఎప్పుడు కూడా పెళ్లికి వెళ్ళేప్పుడు ఇంట్లోనే పెళ్లి జరిగిందంటే శుక్రవారం పెళ్లి అయితే పర్లేదు, అప్పుడు దానికి ప్రయాణం లేదు కాబట్టి ఇబ్బంది లేదు. బయట మనం తీసుకెళ్ళి పెళ్లి చేస్తున్నాము అంటే, మండపంలో పెళ్లి చేస్తున్నామంటే శుక్రవారం నాడు తప్పనిసరిగా పెళ్లి కూతురుని ఇంట్లోంచి పెళ్లి కూతురు చేసి బయలుదేరి తీసుకెళ్ళకూడదు. కాబట్టి అక్కడ వేరే చోట ఎక్కడైనా అట్టబెట్టి తీసుకెళ్ళాలి. కాబట్టి దాని బంధంగా బుధ గురువారాలు తీసుకెళ్ళడానికి మంచి రోజు చూసుకోవాలి. అయిపోయిన తర్వాత బయలుదేరి వస్తున్నాం. కళ్యాణ మండపంలో ప్రవేశించే సమయం మంచిదై ఉండాలి. కళ్యాణ మండపంలో మంచి టైం కాకుండా ఎవరైనా సరే వర్జ్యాలు దుర్ముహూర్తాల్లో ప్రవేశిస్తే దానికి తగ్గట్టుగా చెడు ప్రభావం వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ముహూర్తం అంతా అయిపోతుంది. తర్వాత బయలుదేరడం, ఇక్కడ వధువు ప్రవేశం చేసుకోవడం, అత్తగారింటి వధువు ప్రవేశం చేసే ముహూర్తం మంచి రోజుల్లో జరగాలి. మూఢాలు శూన్యమాసాలు రాకూడదు. ఆ తర్వాత వీళ్ళకి ఏదైనా సరే మొక్కుబళ్ళు ఉంటే కనుక గుళ్ళు గోపురాలు తిరిగి రావడానికి ఉన్నతలో మంచి రోజులు వెళ్ళి వస్తారు. అయిపోయిన తర్వాత ఈ సత్యనారాయణ స్వామికి ప్రత్యేకమైన ముహూర్తం ఉండదు కానీ సత్యనారాయణ స్వామి కాదు, ఇంట్లో అడుగు పెట్టగానే మొట్టమొదట కొత్త కోడలు భోజనం చేయడంతో ప్రారంభం చేయకూడదు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత స్నానం చేసేసి దేవుడి మందిరం దగ్గర దీపారాధన చేయాలి. ఏదో ఒక అష్టోత్తరంతో అక్కడ స్వామివారికి అర్చన చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మరి వీళ్ళు వెళ్ళొస్తారు కదా అటు ఇటు ప్రయాణాలు. ఈ మధ్యన కొత్తగా మొదలెట్టారు. 16 రోజుల లోపుగా పండగకి లోపుగా పెళ్ళికి 16 రోజుల పండుగ లోపుగా మీరు ముహూర్తం చూసుకోక్కర్లేదు, గర్భధానం చేసేసాను. చాలా తప్పు. నెక్స్ట్ జనరేషన్ సంబంధించిన ముహూర్తం అది ఇంకో ఎపిసోడ్గా దాన్ని కూడా చెప్తాను. 16 రోజుల పండుగ లోపుగా ఏం లేదు. ఆ మూఢం రాకుండానే, శూన్యమాసాలు రాకుండానే గర్భధానం ముహూర్తం కూడా కలిసేలాగా మీరు దానికి తగినటువంటి ముహూర్తాన్నే ఎంచుకోవాలి. వివాహం అంటే వివాహ ముహూర్తంతో వదిలేసుకోకూడదు. ఇవన్నీ సీక్వెన్స్ కూడా మంచి రోజుల్లో పడితేనే వెళ్ళాలి, లేకపోతే ప్రమాదాలు వస్తూ ఉంటాయి. గర్భధానం ముహూర్తం అయిపోయిన తర్వాత
మనకి 3 నిద్రలు గర్భాధానం తగ్గించి 3 రోజులు పిల్లలిద్దరూ కలిసి ఉండాలి ఎక్కడున్నా సరే. ఆ తర్వాత అమ్మాయినికి సారె పెట్టి అత్తగారింటికి దింపుతారు. అది ఆచారమే శాస్త్రం కాదు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి అయిపోయింది. ముహూర్తానికి వాళ్ళ అమ్మాయి అయిపోయింది. కానీ ఈ సారె పెట్టి పంపించే ముహూర్తం ఒక బలమైన ముహూర్తం అయితేనే అమ్మాయి అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి తర్వాత ఆ ఇంట్లో వంట చేసే ముహూర్తం కూడా అమ్మాయి మొట్టమొదట పొయ్యి వెలిగించి పాలు పొంగించాలి. ఆ పొయ్యి వెలిగించే ముహూర్తం కూడా మంచి ముహూర్తానికి చేయాలని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా అవన్నీ కూడా తెలుసుకుని అనుష్ఠిస్తూ ముందుకు వెళ్తే వైవాహిక జీవితం చాలా సుఖంగా వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. ఇది తెలుసుకుని అనుష్ఠిస్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి.